హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2024 సెకండ్ ఫేజ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ డేట్స్ అంటే మనం పర్టికులర్ డేట్స్ అయితే చెప్పట్లే, అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్తో కంపేర్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే వేయడం జరిగింది. నేను ఎగ్జాక్ట్ డేట్స్ అని అయితే చెప్పట్లేదు. మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక వీడియోలో ఒకరైతే కామెంట్ చేయడం అయితే జరిగింది, బ్రో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ గురించి అయితే ఒక వీడియో చేయ బ్రో అనేది. సో ఆ టాపిక్ మీద అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే 2023-2022లో మనకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మధ్య ఎన్ని డేస్ అయితే గ్యాప్ ఉన్నదైతే, సో మనం 2 ఇయర్స్ని అయితే కంపేర్ చేసుకోబట్టి ఎన్ని డేస్ అయితే గ్యాప్ ఉందని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసాం. మనకు ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకు ఇంత డిలే అయింది అయితే మనకైతే తెలియదు. సో మనమైతే ఎక్స్పెక్ట్ డేట్స్ 2 ఇయర్స్ని కంపేర్ చేసి ఎక్స్పెక్ట్ డేట్స్ అయితే వేయడం అయితే జరిగింది. మనం ఫస్ట్గా 2023 కౌన్సిలింగ్ డేట్స్ని ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే మనకు వచ్చేసి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది July 14th స్టార్ట్ అయ్యింది. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి July 13th అయితే కంప్లీట్ అయితే జరిగింది. ఇది 2023 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు వచ్చేసి August 24, 2023 టు 26 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ సీట్ అలాట్మెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి September 1 నుంచి September 4 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2023లో September 4కి అయితే 2 ఫేజెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 2023 చూసుకుంటే మనకు 24 డేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ మధ్య. సో మనం అదే విధంగా ఇప్పుడు 2024లో మనకైతే July 9 అయితే సీట్ అలాట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో మనకి July 15కి అయితే మనకి కాలేజ్ రిపోర్టింగ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే నెక్స్ట్ మంత్ August 5కి అయితే 20 డేస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మంత్ 4 or 5 అయితే సెకండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే అయితే రిలీజ్ అవుతుంది. నేను రిలీజ్ అయిన వెంటనే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.